హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో థ్రెడ్ పైపింగ్ ఇగోండి మీకు కనిపిస్తుందా, నీట్గా ఎలా వేసుకోవాలనేది ఫుల్గా అయితే ఈ వీడియోలో చూపిస్తానండి. అయితే ఈ థ్రెడ్ అనేది వేసేటప్పుడు మనము పైపింగ్ వేసే క్లాత్ అనేది పల్చగా ఉంటే ఈ థ్రెడ్ వైట్ కలర్ అనేది కనిపించేస్తుంది కదా, దాన్ని కనిపించకుండా ఎలాగ ఫోల్డింగ్ చేసేసి వేసుకుంటే కరెక్ట్గా నీట్గా వస్తుంది అనేది వీడియోలో చూపిస్తాను. ఇగోండి హ్యాండ్స్కి మొత్తం ఎలా వేయాలనేది ఫుల్గా అయితే ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇదిగోండి చూసారు కదా, నీట్గా వచ్చేస్తుందండి. కాకపోతే మనము పైపింగ్ వేసే క్లాత్ పల్చగా ఉంటే మాత్రం మనకి థ్రెడ్ అనేది బయటకు కనిపించేస్తుంది కదా, అలా కనిపించకుండా మనము వేసుకోవాలంటే ఏం చేయాలనేసి వీడియోలో చూపిస్తాను. ఇగోండి పైపింగ్ వేయడానికి అయితే నేను 12వ నెంబర్ థ్రెడ్ అయితే వాడుతున్నాను. ఈ బ్లౌజ్ చూపిస్తున్నాను కదా, ఈ బ్లౌజ్కి అయితే థ్రెడ్ లేకుండా అయితే పైపింగ్ వేసానండి నార్మల్ క్లాత్ తోటి. ఇగోండి ఇలా కూడా వేసుకోవచ్చు. కాకపోతే థ్రెడ్ వేసే పైపింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. భుజాలు కూడా జారకుండా స్టిఫ్గా పెట్టేసినట్టు ఉంటుందండి. ఇగోండి ఈ బ్లౌజ్కి అయితే నేను థ్రెడ్ లేకుండా అయితే పైపింగ్ వేసాను. పైపింగ్లో రకాలు ఉంటాయి కదండి, అందువల్ల ఇది చూపిస్తున్నాను. అయితే ఈ వీడియోలో మాత్రం నేను థ్రెడ్తో ఎలా వేయాలనేది చూపిస్తాను. అది కూడా పల్చగా ఉందనుకోండి, ఇగోండి చూపించాను కదా, ఈ పల్చగా ఉంది క్లాత్. ఈ క్లాత్ అనేది మనము థ్రెడ్ వేసుకున్నాం అనుకోండి వైట్కి కనిపించేస్తుంది. ఈ కనిపించకుండా ఎలా వేయాలనేది చూపిస్తాను. ముందుగా అయితే నెక్కి క్రాస్ పట్టీలు తీసుకోవాలండి. క్రాస్ అనేది ఇగోండి ఈ విధంగా అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇగోండి నెక్ పైపింగ్ గురించి కూడాను మనం క్రాస్ పట్టీ అయితేనే నెక్ రౌండ్గా తిరుగుతుందండి. లేదంటే రౌండ్ తిరిగే దగ్గర మనకి పైకి ఇట్లా లేచిపోయినట్టు కనిపిస్తుంది. స్ట్రైట్ క్లాత్ అయితే రౌండ్కి అయితే సెట్ అవ్వదండి. ఇలా క్రాస్ పీసులు తీసుకొని జాయిన్ చేసుకోవాలి. క్రాస్గా ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు మనమైతే కట్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇగోండి ఇలాగా మనకి ఎన్ని కావాలంటే అంతవరకు అయితే మనం జాయిన్ చేసుకోవాలండి. నెక్ని బట్టి హైట్ని బట్టి మొత్తం ఇగోండి మొత్తం ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. క్రాస్గా జాయిన్ చేయాలండి. వై షేప్ ఉంటుంది కదా, ఆ టైప్లోన మనమైతే జాయిన్ చేసుకోవాలి. ఇగోండి మొత్తం జాయింట్ ఈ విధంగా చేసేసుకోవాలి. హ్యాండ్స్కి అయితే స్ట్రైట్ పీస్ అయితే తీసుకుంటే సరిపోతుందండి. హ్యాండ్స్కి ఈ జాయిన్ చేసే పీస్ అయితే 1.5 ఇంచ్ వరకు ఉండాలండి. ఇగోండి ఇప్పుడు హ్యాండ్స్కి ఎలా వేస్తానో చూడండి. ఇగోండి ఇదైతే పల్చగా ఉంది కదా క్లాత్, ఇలా పెడితే వైట్కి కనిపించేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా కనిపించేస్తుంది. అలా కనిపించకుండా ఈ క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేసేసి వేయాలండి. అది ఎలా వేస్తానో చూడండి. ఇలాగ ఫోల్డింగ్ చేస్తే డబుల్ ఫోల్డింగు ఇక్కడ ఈ థ్రెడ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇగోండి మార్కింగ్ చేస్తుంది కదా, ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇగోండి ఇలా పెట్టామనుకోండి మనకు పైపింగ్ అనేది ఇప్పుడు కనిపించట్లేదు. చూసారు కదా, వైట్ది దారం లోపల పెడుతున్నాం కదండి థ్రెడ్, ఆ థ్రెడ్ అనేది కనిపించుకుంటూ ఉంటుంది. అయితే ఇలాగా ఫోల్డింగ్ చేసినాక ఒక కుట్టు వేసుకున్నాం అనుకోండి, బిగినర్స్ అయితే ఇలా కుట్టు వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. లేదంటే డైలీ అలవాటుగా మనం కుట్టే వాళ్ళమైతే నార్మల్గా పెట్టేసి అయితే వేసేసుకోవచ్చు. ఇగోండి డబుల్ లేయర్ అనమాట, ఇలాగైతే వస్తుంది. ఈ థ్రెడ్ అనేది ఇలాగ పెట్టేసుకొని పై క్లాత్ అనేది కొంచెం ఎక్కువ రావాలి. ఎందుకంటే వెనక వైపు తిప్పేశాక దాని మీద ఇంకొక కుట్టు వేసుకుంటాం కాబట్టి కిందనైతే కొంచెం మిగిలినంత పెట్టేసుకొని ఇగోండి ఇలాగా పట్టేసుకొని కొంచెం స్టిఫ్గా ఇలా వేసేసుకొని అయితే రావాలండి పైపింగ్ అనేది. ఇవన్నీ చూసారా, కనిపిస్తుందా మీకు? ఇలా నీట్గా వచ్చేస్తుందండి ఈ థ్రెడ్ అనేది. ఇగోండి మీకు చూపిస్తాను తర్వాత ఎలాగ వస్తుంది అనేది. మొత్తం చివరి వరకు హ్యాండ్ ఇలా వేసుకొని అయితే వచ్చేయాలండి. ఇగోండి ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టుగా వేసుకోవాలండి. ఇది నార్మల్ పాదంతోనే వేస్తున్నాను. ఇగోండి ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు మిగతా క్లాత్ ఉంది కదండి, అది వెనక వైపు ఇగోండి ఇలాగ తిప్పేసి ఇగోండి ఇలాగ చూపించాను కదా, ఇలాగ పట్టుకుంటే నీట్గా వచ్చేసింది కనిపిస్తుంది కదా. ఈ విధంగా మిగతా క్లాత్ వెనక వైపు తిప్పేసి ఇగోండి ఈ పక్కన ఒక కుట్టు వేసేస్తే అది మనకి పైకి లేవకుండా ఉంటుందండి.
నీట్‌గా వచ్చేస్తది పైపింగ్ అనేది. ఇప్పుడు రెండో హ్యాండ్‌కి గూడా పైపింగ్ అనేది వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఇట్లా ఏదైనా క్లాత్ ఉందనుకోండి, ఇది కట్ చేసేస్తే వెనక్కి తిప్పేసి ఇంక కుట్టు వేస్తాం కదండీ! అక్కడైతే నీట్‌గా వచ్చేస్తది. లేదంటే ఈ క్లాత్ కూడా బయటికి కనిపించేటట్టుగా బాగోదండి. ఈ పైపింగ్‌లో చాలా రకాలున్నాయండి. ఇన్విజిబుల్ పైపింగ్ కూడా ఏస్తారు. మళ్ళీ మన క్లాత్తోనైనా పైపింగ్ వేసుకోవచ్చు. ఇగోండి ఇలా పెట్టేసి సైడ్‌నైతే వెనక వైపు అనమాట. ఇది లోపలికెళ్ళిపోద్ది చేయి లోపలికి. ఇక్కడ నుంచి ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి. మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే వేసుకొని వచ్చేయాలండి. ఇప్పుడు రెండో హ్యాండ్‌కి ఇందాక చూపించాను కదండీ! డబుల్ లేయర్ వేసుకుంటే మనకి ఈ థ్రెడ్ అనేది బయటికి కనిపించకుండా ఉంటది. పలుచుకునే క్లాతులు అయితే మనం పైపింగ్ వేయాలనుకోండి, థ్రెడ్ పైపింగు అప్పుడైతే ఈ విధంగా ఈ టిప్ అయితే మంచిగా ఉపయోగపడుతదండి. ఇగోండి మొత్తం ఇలా నీట్‌గా ఇలా పట్టేసుకొని ఇలా వేసుకొని వచ్చేయాలి. ఇవ్వండి. థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టుగా అయితే చూసేసుకోవాలండి. అయిపోయింది కదా! రెండో హ్యాండ్‌కి కూడాను ఇగోండి ఇలా తిప్పేసి వెనకన కుట్టు వేసేయాలి. ఇది కూడా మీకు చూపిస్తాను కుట్టు అనేది ఎలా వేయాలనేసి. చాలా నీట్‌గా వచ్చేస్తదండి పైపింగ్ అనేది. అయితే ఈ పైపింగ్ వేసామనుకోండి చాలా ఫినిషింగ్ కూడా నీట్‌గా అందంగా కనిపిస్తది బ్లౌజ్‌కనేది. ఇగోండి వెనక వైపు తిప్పేసి మిగతా క్లాత్ ఉంటది కదండీ! అదనేది పక్కన కుట్టు వేసుకొని వచ్చేస్తే మనకి బయటికి ఆ క్లాత్ అనేది రాకుండా అందంగా కనిపిస్తది బ్లౌజ్ అనేది. ఒక హ్యాండ్‌కి ఏసేసాను చూపించాను కదండీ వెనక వైపు. ఈ విధంగా. రెండోది కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలి. ఇగోండి ఇలాగ వేసుకొని వచ్చేయాలి. తర్వాత నెక్ పైపింగ్ వేస్తాను చూడండి. ఈ నెక్ పైపింగ్‌కేమొచ్చి ఇగోండి ఇలా క్రాస్ పట్టి తీసుకొని దీనికి ఇగోండి మనము డబుల్ లేయర్ ఏయకుండా ఇలాగ వస్తదండి ఈ క్లాత్‌కి. వేయకపోతే ఇలాగైతే వైట్‌గా కనిపించేస్తది లోపల నుంచి. అయితే ఇదేమొచ్చి పర్వాలేదనేసి చెప్పారు. ఈ విధంగా అయితే వేసేయమన్నారు. అందువలనైతే నేను నెక్ అయితే ఇలా వేసేస్తున్నానండి. ఇగోండి పావించి క్లాత్‌ని ఇట్లా పెట్టేసి కొంచెం ముందునైతే ఉంచుకోవాలండి క్లాత్ అనేది. ఎందుకంటే ఈ థ్రెడ్ అనేది బయటికి ఊడిపోకుండా వచ్చేస్తది స్టార్టింగు. ఇలా వేసుకొనైతే వచ్చేయాలి. ఇలా రౌండ్‌గా నీట్‌గా ఇలాగ మొత్తం బ్లౌజ్ అనేది నీట్‌గా ఇలా సర్దేసుకొని మనము హెమ్మింగ్ పట్టీకి ఎంత ఉంచుతామో మనము ఎక్స్ట్రా, ఆ ఎక్స్ట్రా అనేది మనమైతే ఇప్పుడు ఈ పైపింగ్ కింద కుట్టేయాలండి. ఇగోండి ఇలాగ రౌండ్ తిరిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసేసుకొని రౌండ్ తిప్పాలి. ఇగోండి చూసారు కదా! పైపింగ్ అనేది కనిపిస్తుంది కదా! ఇగోండి ఇలా వేసేసుకొని మిగిలిన క్లాత్ వెనక వైపు తిప్పేసి ఫోల్డింగ్ చేసేసుకొని ఇందాక హ్యాండ్స్‌కి ఎలాగో మనము పక్కన కుట్టు అనేది వేసుకున్నామో అదే విధంగా దీనికి కూడా వేసుకోవాలండి. చూపిస్తాను. ఇగోండి నెక్ దగ్గర కూడాను రౌండ్ అయితే వచ్చేస్తది. ఎందుకంటే మనం క్రాస్ పెట్టి తీసుకున్నాం కదా! ఎప్పుడైనా సరే రౌండ్ నెక్ అయితే క్రాస్ పెట్టి తీసేసుకుంటే మనకి నీట్‌గా రౌండ్ అనేది తిరుగుతదండి. ఇగోండి చివరి వరకు ఇలాగ వచ్చేసాక ఈ క్లాత్‌ని ఇలా ఫోల్డింగ్ చేసేసి లోపల కుట్టు అనేది వేసుకొని వచ్చేయాలి. థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టుగా అయితే చూసుకోవాలి. ఇగోండి ఇలాగ పైపింగ్ అతికాం కదండీ! ఇప్పుడు మిగతా క్లాత్ ఉంది కదా! ఈ క్లాత్‌ని ఇలా ఫోల్డింగ్ చేసేసి వెనక వైపు నుంచి కుట్టు వేయాలండి. అది చూపిస్తాను. ఫోల్డింగ్ అనేది ఇలాగ ఎక్స్ట్రా క్లాత్ ఉంటది కదండీ! ఆ క్లాత్‌ని ఫోల్డింగ్ చేసేసి మాత్రమే కుట్టాలి. ఇలాగ డైరెక్ట్‌గా కుట్టిస్తే మనకి క్లాత్ అనేది నీట్‌గా కనిపించదు. ఇప్పుడు చూడండి ఎలా చూపిస్తానో. ఇగోండి ఈ క్లాత్ ఉంది కదా! ఇలా ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఫోల్డింగ్ చేయాలి. ఇగోండి ఇలా కుట్టేసుకొని రౌండ్‌గా నీట్‌గా వచ్చేయాలి. ఇంతేనండి ఇంకేం లేదు. పైపింగ్ అనేది నీట్‌గా వచ్చేస్తది. కాకపోతే చేయి తిరిగే బట్టి అయితే అందంగా వేస్తారండి. ఇగోండి
లూజ్ రాకుండా ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా ఇలా వేసుకోవచ్చు. అందంగా కనిపిస్తది బ్లౌజులకి. ఇలా థ్రెడ్ పైపింగ్ వేసుకుంటే కొంచెం నెక్కలు కూడాను జారకుండా స్టిఫ్‌గా పట్టేసుంటాయి. ఇగోండి ఈ విధంగా చివరి వరకొచ్చేసి ఈ ఈ క్లాత్ దగ్గర ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని మనము స్టిచ్ వేయాలండి. ఎందుకంటే మనం ముందుగా జాయిన్ చేసేటప్పుడు ఫోల్డింగ్ చేయలేదు కదా! అందువల్ల వెనక వైపు తిప్పాక మనం ఫోల్డింగ్ చేస్తున్నాము. ఇదిగోండి మొత్తం అయితే నీట్‌గా ఇలాగొచ్చేసింది. చూసారు కదా! రౌండ్ అనేది నీట్‌గా ఇలా వచ్చేసింది. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.